పోవే. పోవే. నువ్వు పోవే. నువ్వే పోవే. నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బో టింగురంగా అని నీతో ఫ్రెండ్షిప్ చేసి నాది బుద్ధి తక్కువ. అవునులే, ఇప్పుడు అన్ని చెప్పావు చూడు, అది నాదే బుద్ధి తక్కువ. పోవే. ఇక్కడ కాదువే, నువ్వు నాతో తేల్చుకోవాలనుకుంటే రా ఫేస్బుక్ లోకి రావే, అక్కడ చెప్తాది ఈ సంగతి, ఇంట్లో కాదు. రా ఫేస్బుక్ రా. నేను కూడా తెరిచేస్తా ఇన్స్టాగ్రామ్ కి రా. పోవే పో. ఎందుకు ఎప్పుడు నన్ను అలాగా ఎక్కిరిస్తా, తెలివి తక్కువదానా అని తిట్టుకుంటూ ఉంటావు? మరంతే కదా, తెలివి తక్కువ దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా తిట్టుకోక. అబ్బా భలే చెప్పావే. చిన్నప్పుడు ఎప్పుడు క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని మాకు. అవునా? మరెప్పుడు చెప్పలేదు ఈ విషయము? నేను వెళ్ళిన తర్వాత క్లాస్ లోకి అందరూ ఒకరొకరుగా వచ్చేవాళ్ళు. ఫస్ట్ అంటే అదా? దాన్ని కూడా తెలియమంటారా? ఏంటబ్బా సంగతులు? ఏమున్నాయి, మీరే చెప్పాలా. అదే అడిగాం కదా మా బంధువుల అమ్మాయికి మీ తమ్ముణ్ణి, ఏం ఆలోచించారు? వాళ్ళు ఆలోచిస్తున్నారబ్బా అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అని. ఎందుకు, నాకు తెలుసు కదా. అసలు ఆ అమ్మాయిది గోల్డెన్ లెగ్ తెలుసా? మీరిగిన అమ్మాయిని చేసుకున్నారనుకో మీ హోల్ ఫ్యామిలీ తలరాతలే మార్చేస్తారు తెలుసా. చాలా లక్కీ హ్యాండ్ అబ్బా, మిస్ చేసుకోకండి. అవునా? అవును. సరే అయితే ఫస్ట్ ఈ నోట్ మార్చమని చెప్పు. ఈ నోట్ మార్చాలా? ఎందుకు? ఇంత పెద్ద హోల్ పడింది, ఈ నోట్ ఎలా మారుస్తుంది అమ్మాయి? ఈ హోల్ పడ్డ నోటే మార్చట్లేదు, ఇంకా హోల్ ఫ్యామిలీని మార్చేస్తుందా? నోటుకి ఫ్యామిలీకి ఏమన్నా సంబంధమా? ఈ భయంకరమైన తెలివితేటలు తట్టుకోలేదురా బాబోయ్. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఫేస్బుక్లో చూసానా నిన్ని? వాట్సాప్లో చూసానా? లేదా ట్విట్టర్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో చూసాను, గుర్తు రావట్లేదు. ఎక్కడ చూసానబ్బా? నేను మీ మిద్దె మీద 4 ఏళ్లుగా రెంట్కున్నానండి. ఇంకేంటివే సంగతులు? ఏమున్నాయివే, మా ఆల్బమ్ ఉన్నింది కదా పెళ్ళిది, అది నిన్న చూసాము ఇంట్లో అందరం. దాంట్లో ఎంత బాగున్నానో తెలుసా? అవును, సన్నగా పెప్సీ బాటిల్ లాగా స్లిమ్గా. ఆ రోజులే వేరు. ఏం ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, ఏం పెద్ద తేడా లేదు. అవునా? అవును. అప్పుడేమో 200 ml పెప్సీ బాటిల్ లాగా ఉండేదానివి, ఇప్పుడు 2.5 లీటర్ పెప్సీ బాటిల్ లాగా తయారయ్యావు. అంతైనా పెప్సీ బాటిలే కదా, ఏం పెద్ద తేడా ఉంది? ముసిపోతోంది మురిపాం. మరి పెద్ద ఏమి ఒళ్ళు తిమ్మిరిగా ఉందా ఏమి నీకు? ఈ మధ్య చాలా ఎగతాలు చేస్తున్నావు నన్ను. సీరియస్గా అంటున్నావా జోక్గా అంటున్నావా? సీరియస్ గానే అంటున్నా. అదే సీరియస్ అయితే ఓకే, జోకులు అయితే నాకు అస్సలు నచ్చవు. నువ్వైతే వేయచ్చు జోకులు.